నమస్తే ఫ్రెండ్స్. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై ఇరాన్ మరోసారి 2 డ్రోన్లతో ఈరోజు దాడి చేసింది. టాపిక్లోకి వెళ్తే మార్చి 12 అంటే ఈరోజు ఉదయం కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్లతో దాడి చేసినట్లు అధికారులు అయితే తెలిపారు. ఈ విషయాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు ప్రకటించారు. సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ ప్రతినిధి అయిన అబ్దుల్ అల్ రాజీ చెప్పిన ప్రకారం ఈ సంఘటనలో ఎవరికి గాయాలు కాలేదు, కానీ డ్రోన్ దాడి వల్ల కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కొద్దిగా ఆస్తి నష్టం జరిగిందని ఆయన చెప్పడం జరిగింది. ఈ సంఘటన జరిగిన వెంటనే అధికారులు ఎమర్జెన్సీ ప్లాన్ను అమలు చేశారు. దేశంలో భద్రతా సంస్థలు మరియు సంబంధిత అధికారులు కలిసి కువైట్ ఎయిర్పోర్ట్ పరిస్థితిని పూర్తిగా నియంత్రించారు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు అయితే తెలిపారు. కువైట్ ప్రభుత్వం సివిల్ ఏవియేషన్ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని మరోసారి స్పష్టమైంది. దేశ ప్రజలు, ప్రయాణికులు మరియు ఎయిర్పోర్ట్ సిబ్బంది భద్రత కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి చూస్తే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై డ్రోన్ దాడి జరిగినా కూడా పరిస్థితిని కువైట్ అధికారులు త్వరగానే నియంత్రించారు. ఎవరికి గాయాలైతే కాలేదు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సురక్షితంగా ఉందని అధికారులు అయితే తెలిపారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.